హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలాస్య మహారుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తెలంగాణ స్టైల్ పిండి వంటలు అంటే సకినాలు. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలంగాణ స్టైల్ పిండి వంటలు ఇవి సంక్రాంతికి చేసుకుంటారు కదా, మీకు షేర్ చేద్దామని చేస్తున్నాను. సకినాలు రెసిపీ చాలా బాగుంటాయి. చాయ్లో వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి సకినాలు. ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇవి కోపన్ రైస్ అండి, కంట్రోల్ బియ్యం అంటారు వీటిని మా సైడ్ అయితే. వీటిని అయితే మంచిగా ఒక 3-4 టైమ్స్ వాష్ అయితే చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటిలో వాటర్ అయితే వేసి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా అయితే నానబెట్టేసుకోవాలి. చూసారా, ఇలా అయితే నానబెట్టుకున్నాను. ఎంత తెల్లగా కడుక్కుంటే అంత మంచిగా వస్తాయి సకినాలు వచ్చేసి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా క్లాత్ అయితే వేసేసి, కాటన్ క్లాత్ వేసేసి అందులో అయితే ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ సరిపోతుంది. 1/2 అవర్లో ఆరిపోతాయి ఈ రైస్ వచ్చేసి. ఇలా రైస్ మొత్తాన్ని తీసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకొని సంక్రాంతికి చేసే పిండి వంటల్లో ఫస్ట్ వంట వచ్చేసి ఈ రైస్ని ఇదేనండి, సకినాలు రెసిపీ. చాలామంది చేసుకుంటారు ఈ సకినాలు రెసిపీ వచ్చేసి. వీటినైతే ఇలా అయితే ఆరబెట్టుకున్నాం. ఒక 1/2 అవర్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక కాటన్ క్లాత్ అయితే వేసేసుకొని ఇలా అయితే ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత చూసారా, బియ్యం అయితే ఇలా ఆరిపోవాలి, తడి మొత్తం పోవాలి. చూసారా, ఇలా అయితే ఆరిపోతాయి, పొడి పొడిగా అవుతాయి. ఇలా అయిన తర్వాత మనం పిండికి అయితే వేసుకోవాలి. గిర్నీకి నువ్వులు వేసుకుంటే సకినాల్లో చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నువ్వులు అయితే తీసేసుకోవాలి. నువ్వులు తీసుకున్న తర్వాత వాటిలో ఇసుక ఉంటుంది కదా, ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఇసుకలాగా ఉంటుంది కదా, ఇలా మనం నువ్వులు గాలించుకోవాలి. నువ్వులు గాలించుకోవడం వల్ల ఇలా ఏమైనా ఇసుక ఉంటే పోతుంది. లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లో అప్పాలు అనేది చిత్తినప్పుడు ఆయిల్ పైకి పడుతుంది. అందుకోసమే ఇలా నువ్వులు అయితే గాలించుకోవాలి. దీన్ని అయితే గాలియడం అంటారు. చూసారా, ఇలా అయితే చేసేసుకోవాలి. నువ్వులనైతే ఇలా ఒక మనం పిండి జల్లించుకునే ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా చేసేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ చేసేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా చేసుకోవాలి. ఏమైనా ఇసుక ఉంటే కిందికి దిగిపోతుంది అన్నట్టు గంజిలోకి, అందుకే ఇలా అయితే చేసేసుకోవాలి. నువ్వులు అండ్ ఓమా కూడా ఇలా గాలించుకోవాలి. ఇలా గాలించుకున్న తర్వాత వాటర్ అయితే కిందికి దిగుతాయి. ఇలా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. నువ్వులు అయితే ఇలా ఆరబెట్టుకున్నాను నేనైతే. ఆ తర్వాత ఈ బియ్యం అయితే ఆరిపోయాయి. వీటిని అయితే ఇప్పుడైతే పిండి గిన్నెకి అయితే తీసుకెళ్ళాలి. పిండి గిన్నెకి తీసుకెళ్ళి పిండి అయితే ఆడించుకోవాలి. ఇలా పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత వెంటనే పిండి అయితే మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. మనం ఆరబెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులను అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. ఎవరికి ఇష్టమైనంత వాళ్ళు వేసేసుకోవచ్చు. నువ్వులు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ నువ్వులు తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నువ్వులు హెల్త్కి చాలా మంచివి కదా. చూసారా, ఇలా అయితే నువ్వులు అయితే మొత్తం వేసే క్లాత్లోకి అయితే ఈ పట్టించిన పిండి అయితే తీసుకున్న తర్వాత నువ్వులు, ఆ తర్వాత ఓమ అయితే వేస్తున్నాను. నేనైతే ప్యాకెట్ ఓమ తీసుకున్నాను. ఒకవేళ మీరు కనుక కుళ్ళ ఓమ తీసుకుంటే మాత్రం గాలించి వేసుకోవాలి. అందులో ఏమీ లేవు, చూసి వేసుకున్నాను అందుకోసమే. ఆ తర్వాత సరిపడంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. చూసారా, ఇలా ఉప్పు అయితే వేసుకోవాలి. నువ్వులు, ఓమ, ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా అయితే టేస్ట్ అయితే చూసుకోవాలి. వాటర్ వేయకముందు, వాటర్ వేస్తే మాత్రం మనకు టేస్ట్ తెలియదు కదా. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకున్న తర్వాత తట్టలోకి అయితే తీసేసుకోవాలి. తట్టలోకి తీసుకున్న తర్వాత మనకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత తట్టలోకి అయితే తీసేసుకోవాలి. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలానే చేయండి మీరు కూడా. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ తట్టలో అయితే కొంచెం కొంచెంగా పిండిని మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా పిండిని మంచిగా మిక్స్ చేసుకుంటే, మంచిగా పిండి కలుపుకుంటే మంచిగా వేయడానికి వస్తాయి సకినాలు వచ్చేసి క్లాత్ పైన.
చూసారా పిండి అయితే ఇప్పుడైతే ఇలా అయితే రెడీ అయిపోతుంది. కొంచెం కొంచెంగా ఇలా వాటర్ వేసుకుంటూ మిగతా పిండిని కూడా రెడీ చేసేసుకోవడమే, అంతే. పిండి అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే మనకి. ఇంకా చూసారా పిండి మంచిగా సాగేటట్టు కలుపుకోవాలి. వాటర్ అయితే ఒకసారి వేయకూడదు, వేస్తే మాత్రం మెత్తగా అయితే మాత్రం వేయడానికి రాదు. అందుకోసమే చెప్తున్నాను. ఒకవేళ మెత్తగా అయితే మాత్రం చెప్తున్నా, ఒక క్లాత్ పైన వేస్తే పిండి మొత్తం గుంజుకుంటుంది. వాటర్ అయితే మెత్తగా అయితే అలా చేసుకోండి. ఇలా అయితే పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా సాగేటట్టు అయితే రావాలి పిండి అయితే. చూసారా ఇలా వేయడానికి రావాలి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సకినాల పిండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే సకినాలు రెసిపీ, తెలంగాణ స్టైల్ పిండి వంటలు, సంక్రాంతి చేసే పిండి వంటల్లో ఇదొకటండి. ఇలా 2 తట్టల్లో పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారా ఇలా పిండి రెడీ అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని ఆ కాటన్ క్లాత్ పైన ఒక బౌల్లో పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చేతిలోకి ఒక ముద్దగా తీసుకుంటూ ఇలా సకినప్ప అయితే వేసేసుకోవాలి. కాటన్ క్లాత్ పైన వేయడం వల్ల ఆరిపోతాయి తొందరగా. ఇష్టమండి, దొడ్డు క్లాత్ పైన వేసుకోవచ్చు, సన్న క్లాత్ పైన వేసుకోవచ్చు. మొత్తానికైతే కాటన్ క్లాత్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇది చూసారా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయరాని వాళ్ళు మన పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దానికి చిన్న హోల్ చేసి ఈ పిండి ముద్దను అందులో వేసేసి ఇలా వేసుకుంటే సరిపోతుంది. చేత్తో వేయరాని వాళ్ళు ఇలా కవర్తో మాత్రం ట్రై చేయండి ఒకసారి. ఇది ఒక చిన్న చిట్కా అని చెప్తున్నాను. ఇలా ఫస్ట్ వేసిన అప్పకైతే మనం గౌరమ్మలాగా చేసుకుంటామండి. ఇలా గౌరమ్మనైతే ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ఇలా మధ్యలో చేసుకున్న తర్వాత దీనికైతే కుంకుమ అయితే పెట్టేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. ఫస్ట్ అప్పకి ఇలా గౌరమ్మని చేసుకుంటారు. చూసారా మిగతా పిండిని అయితే ఇలా అయితే వేసేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ సగం అయిపోయాయి. చూసారా ఇలా అయితే మిగతా అప్పాలను అయితే వేసేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకోవాలి. సకినాలు కొంచెం లేట్గా కాలుతాయి, అందుకోసమే ఇలా అన్నీ ఆరిన తర్వాత వేసేసుకోవాలి. డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. వెంటనే పచ్చిగా ఉంటే మంచిగా కాలవు. సకినాలు వచ్చేసి గట్టిగా వస్తాయి, క్రిస్పీగా రావు, కరకరలాడుతూ. చూసారా ఇలా వేసేసుకున్నాను. మా అమ్మ మా పక్కింటి అక్క అయితే వచ్చి వేస్తున్నారు. ఇలా సకినాలు అయితే వేసుకున్న తర్వాత ఇవి ఆరిపోతాయి కదా, ఆ తర్వాత డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. అంతే, సకినాలు రెడీ. సంక్రాంతి పిండి వంటలు మేమైతే మా ఇంట్లో ఇలా అయితే చేసాము. మీరు ఎలా చేశారో, మీరు ఏం పిండి వంటలు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. వీడియో చూస్తున్న మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ మాత్రం మర్చిపోకండి. ఇలా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఇలా ఒక్కొక్కటిగా అయితే తీసేసుకోవాలి. ఒక 10 అయితే తీసుకోవాలి. ఫస్ట్ బాయ్ కదా, కొన్ని ఎక్కువే పడతాయి ముక్కుడులో వచ్చేసి. ఇలా అయితే తీసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఆరిపోయిన వాటిని ఫస్ట్ వేసిన వాటిని మాత్రం తీసేసుకోవాలి మనం. అవి కొంచెం ఆరిపోయి ఉంటాయి కదా, అందుకోసమే చెప్తున్నా. చూసారా ఇలా అయితే తీసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందా లేదా చూస్తున్నాను. కొంచెం పిండి అయితే వేసి, పిండి అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న అప్పాలు ఉంటాయి కదా సకినాలు, వాటిని అయితే ఇలా అయితే వేసేసుకోవాలి. అంతే, వీటిని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయాయి మనకు సంక్రాంతి పిండి వంటలు, సకినాలు రెసిపీ. ఇలా అప్పాల పుల్ల ఉంటుంది కదా, వాటితో అయితే మనం వీటిని అయితే విడగొట్టాలి. ముక్కుల్లో అయితే వెంటనే కలపకూడదు, విరిగిపోతాయి. ఒక 1 మినిట్ గోలిన తర్వాత మాత్రం ఇలా ఈ పుల్లతో అయితే ఇలా చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయి సకినాలు వచ్చేసి. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ సకినాలు రెడీ అయిపోయాయి.
అంతే, ఈ బ్యాచెస్ వైజ్గా మిగతా వాటిని కూడా కాల్చుకోవడమే. కాలిపోయాయి, వీటిని అయితే ఇప్పుడైతే డీప్ ఫ్రై అయితే అయిపోయాయి. వీటిని అయితే పక్కన అయితే తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ బ్యాచ్గా ఇంకో వాటిని కూడా వేసేసుకోవాలి. ఇలా ప్లేట్లకు తీసుకుంటూ వేసేసుకోవడమే, అంతే, రెడీ. చూసారా, ఇలా అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూసిన వాళ్ళు మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది దాని పక్కనే, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియోలు అయితే మీకు